హాయ్ అండి. వెల్కమ్ టు అనదర్ యూజ్‌ఫుల్ వ్లాగ్. ఇది డీమార్ట్ అండి. డీమార్ట్ ఎక్కడంటే గోవాలో. ఇది స్టార్టింగ్ ఇప్పుడే పెట్టారు. ఇనీషియల్‌గా పెట్టారు గోవాలో. జస్ట్ ఒక 10-15 డేస్ అయ్యుంటుంది. సో, అది ఏదైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పర్పస్ యూజ్ అవుతుందని నేను వీడియో తీశాను. సో, యూ కెన్ వాచ్. కిందంతా లోవర్ పార్కింగ్ ఏరియా. చాలా వైడ్ పార్కింగ్ ఉంది. ఇది ఫ్రంట్ డీమార్ట్ ఎదురుగుండా పార్కింగ్‌కిచ్చారు. ఇన్‌సైడ్ మామూలుగా మనం సిటీస్‌లో చూసినట్టు, మన ఊర్లో చూసినట్టు డీమార్ట్‌లో సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది. బట్ స్టఫ్ ఏంటంటే మరీ అంత హ్యూజ్‌గా లేదు. బేసిక్ కొంచెం బేసిక్ కమోడిటీస్ ఉంటాయి కదా! అవి మాత్రమే ఉన్నాయి. మరి అంత వైడ్‌గా పెట్టలేదు. కానీ వెరీ బిగ్ డీమార్ట్. పార్కింగ్ వైస్ కానీ, స్పేస్ వైస్ కానీ మేబీ ఫ్యూచర్‌లో రిక్వైర్మెంట్‌ని బట్టి మేబీ ఇంక్రీజ్ చేయొచ్చేమో. కానీ బేసిక్ నీడ్స్‌కి అయితే అప్ టు నౌ ఇట్స్ ఓకే. ఎందుకంటే రీసెంట్‌గా పెట్టారు కాబట్టి. సో, ఈ వ్లాగ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడంతా నేను ఏమేమున్నాయో అన్నీ నేను నేమ్ బోర్డ్స్‌తో సహా నేను మీకు ఇక్కడ డిస్‌ప్లే చేసున్నాను వీడియోలో. బేసిక్ నీడ్స్‌కి ఓకే. బట్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి అంటే నో. బట్ లైఫ్ సర్వైవల్‌కైతే ఓకే. విత్ లో ప్రైజెస్. అంటే మనకి డీమార్ట్ అంటే మన తెలుగు వాళ్ళకి కానీ, అదర్ స్టేట్స్ వాళ్ళకి కానీ షాప్స్‌తో కంపేర్ చేస్తే డీమార్ట్ అంటే కొంచెం క్రేజ్ కదా! ఇక్కడేంటంటే ఓరల్ కేర్, టూత్ పేస్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇది రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ ఆయిల్స్, ఘీ అవన్నీ ఉన్నాయి. అలా బేసిక్‌వన్నీ ఉన్నాయి. నేను మీకు నేమ్ బోర్డ్స్‌తో సహా మెన్షన్ చేశాను చూడండి. ఇక్కడ ఇవి స్టేషనరీ, శానిటరీవి అన్నీ ఇక్కడుంటాయి. దెన్ ఆయిల్స్, కర్టన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ అంత వైడ్‌గా లేవు. క్రాకరీస్ కూడా ఉన్నాయి. అంత వైడ్‌గా లేదు. సో, బేసిక్స్ నీడ్స్‌కి ఇట్స్ ఓకే. వి కెన్ గో అండ్ షాప్ ఫర్ ఇట్. నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే గోవా కదా! సో, గోవియన్ వెరైటీస్ లాగా క్లాతింగ్ అలాంటి నెసెసరీస్ ఉంటాయనుకున్నాను. బట్ అదేం లేదండి. కంఫర్టబుల్‌గా అదర్ డీమార్ట్స్‌లో ఎలాగుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. ప్లేస్‌ని బట్టి ఏమి డిఫరెన్స్ ఏం లేదు. క్లాతింగ్ వైస్ కూడా చూస్తే క్లాత్స్ కూడా ఓకే. బట్ వెరీ స్మాల్ అమౌంట్‌లో ఉంది కదా! ఇప్పుడు ఇనీషియల్‌గా క్లాత్స్ కొంచెం మనతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రబ్బర్ క్లాతింగ్ ఉంది. సాఫ్ట్ క్లాతింగ్ ఉంది. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. నో డిఫరెన్స్. ప్రైజెస్ కూడా ఓకే. నాట్ మచ్, నాట్ మచ్ లెస్. సో, మనం ఈజీగా షాప్ చేయొచ్చు. ఇక్కడ కర్టెన్స్, టవల్స్, పిల్లో కవర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బట్ వెరీ స్మాల్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఒకటి. సో, ఇంగ్లీష్ వస్తే మేనేజబుల్ ఎక్కడైనా. ఇంకొకటొచ్చి దీని అడ్రెస్ జువారీ నగర్‌లో ఉంటదండి. గోవాలో జువారీ నగర్‌లో డీమార్ట్ ఉంటది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రాసరీస్ అనేది మనకి తెలియని ప్లేస్ కదా! ఎవరైనా టూరిస్ట్స్ కానీ ఏదైనా నెసెసిటీ ఉంటది కదా! ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షాప్స్‌కెళ్ళి ఫైండ్ ఔట్ చేయలేము. వెరీ ఫార్ అండ్ సో ఎక్స్‌పెన్సివ్ అదర్ షాప్స్‌లో. డీమార్ట్ అంటే అది హోల్ ఇండియా వైడ్ కానీ ఎక్కడైనా సేమ్ ప్రైజెసే కాబట్టి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా. సో, మనం డీమార్ట్‌లో అన్నీ పర్చేస్ చేయొచ్చు. ఆహ్, ఇక్కడ గోవాలో షాపింగ్ ఏదైనా కొంచెం డిఫికల్ట్ అండి. ఓన్లీ బీచ్ పర్పస్, ఎంజాయ్‌మెంట్ పర్పస్ ఓకే గానీ, బట్ షాపింగ్‌కి కొంచెం డిఫికల్టే. సో, ఇది డీమార్ట్‌కొచ్చామంటే మనకి ఏ టు జెడ్ కొంచెం షాపింగ్‌కి ఈజీ అయిపోతది. సో, మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ గోవాకెళ్తే నెసెసిటీస్‌కి మనం ఎక్కడికెళ్ళినా ట్రావెలింగ్‌కి ఇట్లా ఏదో ఒకటి మర్చిపోతుంటాం గదా! సో, బిల్లింగ్‌కి కూడా మామూలుగా అన్ని డీమార్ట్స్‌లో గంటలు గంటలు పడతది కదా! సో, ఇక్కడ అంత టైం పట్టదు. ఎందుకంటే ఇనీషియల్‌గా కాబట్టి మేబీ అంత టైం పట్టట్లేదు. ఈజీగా 1 మినిట్, 2 మినిట్స్‌లో బిల్లింగ్ కూడా అయిపోతుంది. ఇది బిల్లింగ్ ఏరియా అండి. చాలా వైడ్ 20 కౌంటర్స్ దాకా ఉన్నాయి. సో, బిల్లింగ్ ప్రాబ్లమ్ కూడా ఏం లేదు. వెరీ క్విక్‌గా అయిపోతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో ఫేమస్ అయ్యాక మేబీ ఏమైనా లేట్ అవ్వచ్చు. సో, థాంక్ యూ.